బర్త్‌డే ఫోటోషూట్ అయితే అయిపోయింది. ఇంకా కేక్ సంగతే అనమాట. మిగిలిందయితే వెళ్ళి కేక్ ఆర్డర్ ఇవ్వాలి. అండ్ 2 కేక్స్ ఆర్డర్ ఇవ్వాలనమాట. ఒకటేమో స్కూల్‌కి పంపించాలి. ఇంకొకటేమో ఇంట్లోకి. అండ్ ఈసారి మా ఆయిషమ్మ ఏ కేక్ సెలెక్ట్ చేసుకుందో తెలుసుకోవాలంటే మాత్రం బర్త్‌డే వీడియో వరకైతే వెయిట్ చేయాల్సిందే అనమాట. లిటరల్లీ చాలా బాగుండే. అండ్ ఇక్కడ చాలా మల్టిపుల్ కేక్స్ వెరైటీస్ చాలా ఉన్నాయన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్‌లో ఉన్నాయి. సో తను ఇక్కడ ఏవైనా కావాలా అంటే మాత్రం చూస్ చేసుకోలేదు. నాకు ఇవన్నీ ఏమొద్దు, సింపుల్‌గా ఇట్లాంటిది అస్సలే వద్దు, నాకు ఒక థీమ్ కావాలి అని చెప్పినా కదా అని చెప్పేసి అనిందనమాట. సో ఓకే, ఫైనల్‌గా అదైతే తీసుకున్నాం. సో మనం అక్కడికి బేకరీకి వెళ్ళినాము అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి తినాలి కాబట్టి అక్కడ తనకు నచ్చింది తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాము అని అనుకునే లోపు బయట ఫుల్ వర్షం, ఫుల్ గాలి అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము వచ్చిన ఒక 10 మినిట్స్కే ఇలా మొత్తం ఫుల్ గాలి వచ్చేసింది అనమాట. అందరం లోపలనే లాక్ అయిపోయాం. అండ్ పవర్ కూడా కట్ అయిపోయింది. అండ్ ఇంకా చాలా వర్షం పడుతుంది, ఇంకా కొంచెం తగ్గింది అని చెప్పేసి వెళ్దాం అనుకునే టైంకి ఇంకా మా ఆయిషమ్మ బయటికి వెళ్దామంటే సరే అని తీసుకొచ్చాము. వర్షం అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా, ఇంకా వర్షంలో అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేస్తుండే అనమాట. అంటే మేము అక్కడే ఉన్నాము, చూసుకుంటున్నాము. కాకపోతే ఏంటంటే తనకి అది ఎక్స్పీరియన్స్ అవ్వాలని ఉంది. సో ఇలాంటి చిన్న చిన్నవే కదా వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలని అనుకుంటారు. ఇలాంటి క్యూట్ మూమెంట్స్ అయితే మేము మిస్ చేపించాలని అనుకోము. మేమైతే పక్కనే ఉంటాము. సో తనని చూసుకుంటూనే ఉంటామన్నమాట. 1 సెకండ్ కూడా అజాగ్రత్తగానే అయితే ఉండము. బట్ ఫైనల్లీ ఇంకా వర్షం తగ్గిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, ఏం కేక్ తీసుకున్నామో. ఓకే మరి బాయ్.